గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. జనం బయటకు రావాలంటే హడలెత్తిపోతూ ఉన్నారు. ఇంకా మే 1 రాలేదు. బయటికి రావడానికి వృద్ధులు కానీ పిల్లలు కానీ అసలు ఎవరు కూడా బయటికి రాలేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో ఎట్లా ఉండబోతుంది, ఏ జిల్లాలో ఎంతవరకు ఉండబోతుంది, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు అంటున్నారు. సో పూర్తిగా మనం సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాతావరణ అధికారి శ్రీనివాస్ గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్, ఏప్రిల్ 28 ఈరోజు తారీఖు 45 డిగ్రీలు 46 ఇట్లా వెళ్తుందని చెప్పి అంటూ ఉన్నారు. సార్ ఏంటి, ఎట్లా ఉండిపోతుంది సార్? మే తర్వాత ఇంకా రికార్డ్ టెంపరేచర్స్ నమోదు అయ్యే అవకాశం ఉందా? ఏం చెప్తారు? మనకి ఏప్రిల్లో టెంపరేచర్లు వచ్చి నార్మల్ రేంజ్ 39 నుంచి 42, 42.5 డిగ్రీల వరకు నార్మల్ రేంజ్ ఉంటుంది. ఈ రేంజ్ దాటి మనకి 2-3 డిగ్రీలు అధికంగా పోవడం కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది కొన్ని జిల్లాల్లో. అట్లానే మనకి అలా రేంజ్ దాటి మనకి 4.5 డిగ్రీలు కనుక పోయినట్టయితే 40 డిగ్రీలు దాటి ఈ సాధారణ మన 30-40 ఏళ్ల యావరేజ్ టెంపరేచర్ కంటే కూడా మరొక 4.5 డిగ్రీలు ఎక్కువగా ఉన్నట్టయితే ఆ ప్రదేశం హీట్ వేవ్ ప్రభావితమైందని మనం ప్రకటిస్తాం. 45 డిగ్రీలు దాటినా కూడా మనకి ఈ నార్మల్ కంటే 4.5 డిగ్రీలు పెరగపోయినప్పటికీ 45 డిగ్రీలు దాటితే అది హీట్ వేవ్గానే పరిగణించబడుతుంది. సో ప్రస్తుతం మనకి నార్త్ తెలంగాణలో గత వారం రోజులు బట్టి 41 డిగ్రీలు 42 డిగ్రీలు పైగా టెంపరేచర్లు రోజు కంటిన్యూ అవుతున్నాయి. మొన్నటి నుంచి మనకి ఉత్తర తెలంగాణలో ఆదిలాబాదు, కుమరంభీము, మంచిర్యాల ఈ ప్రాంతంలో 45 డిగ్రీలు దాటినాయి. నిన్న మొన్న కూడా ఆదిలాబాద్ జిల్లాలో 45.3 డిగ్రీలు అత్యధిక, రాష్ట్రంలో అన్నిటికంటే ఎక్కువ 45.3 డిగ్రీలు ఆదిలాబాద్లో రికార్డ్ అయింది. సో నిన్న ఈరోజు కూడా హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇక్కడ 45 డిగ్రీలు పైగా మనకి టెంపరేచర్లు ఉన్నాయి. మిగిలిన ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలు, అలాగే పశ్చిమ తెలంగాణలోని జిల్లాలు, ఇటు తూర్పు తెలంగాణలోని జిల్లాలు, మన సిటీలోని 3 జిల్లాలు అన్నీ కూడా ఆరెంజ్ అలర్ట్లో ఉన్నాయి. ఆరెంజ్ అలర్ట్ అంటే 41 నుంచి 44 డిగ్రీల టెంపరేచరు ఈ ప్రాంతంలో కొనసాగుతుంది. ఓన్లీ సెంట్రల్ తెలంగాణలో ఒక 4-5 జిల్లాలు మనకి సిద్దిపేట, జనగాము, యాదాద్రి, వరంగల్ ఈ ప్రాంతంలో 36 నుంచి 40 డిగ్రీల వరకు టెంపరేచర్లు కొంత తక్కువ ఉంది అక్కడ సెంట్రల్ తెలంగాణ. ఓకే సార్, ఇప్పుడు 46, 47 ఇట్లా ఏమన్నా పెరిగే అవకాశం ఉందంటారా? మే నెల మండు టెండలు అంటారు కదా, ఎట్లా ఉండిపోతుంది? అంటే మే నెలలో మన సాధారణ రేంజ్ వచ్చి 39 డిగ్రీల నుంచి 43.5 డిగ్రీల వరకు సాధారణ టెంపరేచర్ వివిధ ప్రాంతాలు. మనకి తెలంగాణలో ఎప్పుడు ఉత్తర తెలంగాణ, అలాగే దక్షిణ తెలంగాణ, రాయలసీమకు ఆనుకున్న ప్రాంతంలో అత్యధిక టెంపరేచర్లు ఉంటాయి. సో ఈ ప్రాంతంలో మనకి లాంగ్ టర్మ్ యావరేజ్ 40 సంవత్సరాల యావరేజ్ తీసుకున్నా కూడా అరౌండ్ 42 నుంచి 43 డిగ్రీల వరకు ఉంటుంది. అయితే మే నెలలో ఒక 3-4 రోజులు ఈ సాధారణ రేంజ్ని దాటి 3-4 డిగ్రీలు అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ టెంపరేచర్లు ఇట్లా పెరిగినప్పుడు మనకి ఈ హై టెంపరేచర్లు కంటిన్యూస్గా 5-6 రోజులు ఉన్నప్పుడు ఈ వాతావరణంలో వివిధ ప్రాంతాల మధ్యన ఉష్ణోగ్రత డిఫరెన్సెస్, అలాగే సీ ఏరియాకి ల్యాండ్ ఏరియాకి ఉన్న ఉష్ణోగ్రతల డిఫరెన్సెస్ వల్ల ఉపరితల వాతావరణంలో మనకి సైక్లోనిక్ సర్క్యులేషన్స్, అలాగే ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్, ద్రోణి అంటాం, ఇటువంటివి ఏర్పడుతుంటాయి. అటువంటివి ఏర్పడినప్పుడు మనకి తెలంగాణ చూసినట్టయితే మనం ద్వీపకల్ప భారతదేశంలో సెంటర్లో ఉన్నాము. మనకి పశ్చిమంలో అరేబియన్ సముద్రం ఉంది, తూర్పులో బంగాళాఖాతం ఉంది. సో ఇలా టెంపరేచర్లు ఎక్కువగా పెరిగినప్పుడు, ఇలాంటి ద్రోణులు అవి ఏర్పడినప్పుడు మనకి తేమగాలులు ఈ సముద్ర ప్రాంతం నుంచి వేడిగా ఉన్న భూభాగం మీదకి వస్తాయి. వచ్చినప్పుడు మనకి ముఖ్యంగా ఈ వేడిమి వల్ల మధ్యాహ్న సమయంలో ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోటి జల్లులు పట్టము, ఈ జల్లుల వల్ల టెంపరేచర్లు మళ్ళీ కొంచెం తగ్గడము, మళ్ళీ గ్రాడ్యువల్గా పెరగడము జరుగుతుంటుంది. ఇవి ప్రీ మాన్సూన్ షవర్స్ అని, ఇవి ప్రతి నెలలో కూడా 3-4 పర్యాయాలు ఇటువంటి ఫినామినా ఉంటుంది. సో ఇప్పుడు 44, 45 ఉన్నంత మాత్రాన ఇవి గ్రాడ్యువల్గా రోజు పెరిగిపోతాయని అర్థం కాదు. మధ్య మధ్యలో ఇలాంటి పరిణామాల వల్ల మనకి టెంపరేచర్లు మళ్ళీ తగ్గుతుంటాయి, మళ్ళీ పెరుగుతుంటాయి. ఓకే సార్, రికార్డు స్థాయి టెంపరేచర్ ఎప్పుడు నమోదైంది? గత 50 ఏళ్ళ రికార్డు చూసుకుంటే ఈ సంవత్సరం అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? మనకి రికార్డు స్థాయి టెంపరేచర్లు వచ్చి 47-48 డిగ్రీల వరకు కూడా మన 40-50 ఏళ్లలో ఆదిలాబాద్ ప్రాంతంలోనూ, మన సిటీలో అయితే 45.5 డిగ్రీలు సుమారు ఒక 20-30 సంవత్సరాల క్రితం ఉన్న రికార్డ్స్ ఉన్నాయి. ఇవి ఏమీ ఆల్ టైమ్ రికార్డ్స్ కాదు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం కూడా మనకి నార్మల్ గంట 2 నుంచి 3.5 డిగ్రీల వరకు ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ టెంపరేచర్తో పోల్చినా కూడా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయి. సార్, ఇప్పుడు వడగాలులు ఎట్లా ఉండబోతున్నాయి ఈసారి?
ఈసారి వడగాలుల సంఖ్య అంటే వడగాలు నెంబర్ ఆఫ్ వడగాలు రోజుల సంఖ్య మనము ప్రకటిస్తుంటాం. అవి ఇంచుమించుగా మనకి ఈ మే నెలలో సుమారు ఒక 7 నుంచి 10-11 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది మే నెలలో. సో ఓకే సార్, ఎండ వేడిని తట్టుకోవటానికి, ఎందుకంటే వృద్ధులు ఎవరు కూడా బయటికి రావట్లేదు, పిల్లలు కూడా బయటకు పంపించట్లేదు. సో ఈ ఎండ వేడిని తట్టుకోవటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఈ వేడిమి అనేది ముఖ్యంగా మనకి 11 గంటల నుంచి 4-4:30 వరకు అత్యధిక వేడిమి ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు ఓపెన్ ఎయిర్లో ఎండలో ఉండకుండా ఉండడం శ్రేయస్కరం. అది కాక తప్పనిసరిగా ఎండలో పని చేయవలసిన వారు ఉంటారు. అట్లాగే రోడ్డు మీద ప్రయాణం చేయవలసిన ఈ డెలివరీ బాయ్స్ ఏంటి, ఆటో డ్రైవర్స్ ఏంటి, ఇటువంటి వారు జీవనోపాధికై తప్పనిసరిగా ఆ బయట ఎండలో ఉండవలసి వస్తుంది. వారు మటుకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. లైక్ ఈ తలభాగాన్ని ఎప్పుడూ కవర్ అయ్యేలాగా చూసుకోవాలి. టోపీ కానీ తలపాగా కానీ పెట్టుకోవాలి. లైట్ రంగు దుస్తులు వేసుకోవాలి. గంటకు ఒకసారి కంటిన్యూస్గా హీట్లో ఉండకుండా ఒక నీడ ఉన్న ప్రాంతానికి వచ్చి బాడీ మళ్ళీ కూల్ అయ్యేలాగా చేసుకోవాలి. గంటకు ఒకసారి తప్పనిసరిగా ఒక గ్లాసుడు నీరు తాగాలి. అలాగే ఈ హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి బటర్ మిల్క్లో కానీ సాల్ట్ వేసుకుని కానీ ఓఆర్ఎస్ కానీ ఫ్రీక్వెంట్గా తాగుతూ ఉండాలి. ఇట్లా చేయలేకపోయినట్టయితే కంటిన్యూస్గా హీట్లో ఉంటే హీట్ స్ట్రోక్కి గురవుతారు. అది చాలా ప్రమాదకరం. ఓకే సార్, ఇక్కడ మీరు చూపిస్తున్నారు నిజామాబాదు, ఇక్కడ ఆదిలాబాదు, ఈ రెడ్ మార్క్ అంతా రెడ్ జోన్ ప్రకటించారు కదా సార్, అంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నాయని. అంటే మే నెల మొత్తం కూడా ఇది ఇట్లాగే ఉంటుందంటే ఉన్న మార్పు అయ్యే లేదండి. ఇది ఈ రోజుకి ఈ రోజు ఈ ప్రాంతంలో అత్యధిక వేడిమి అంటే 45 డిగ్రీల పైబడి ఈ జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. ఈరోజు 45 డిగ్రీల పైబడి టెంపరేచరు ఈ 5 జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. మిగిలిన ఆరెంజ్ కలర్ ఉన్న జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల టెంపరేచర్ ఉండే అవకాశం ఉంది. రేపు ఈ ప్రాంతంలో కూడా మనం రెడ్ అలర్ట్ లేదు. 41 నుంచి 44 మధ్యలో ఈ ప్రాంతంలో కూడా రికార్డ్ అయ్యే అవకాశం. చూద్దాం సార్, మళ్ళీ ఒకసారి మరింత సమాచారం కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.